మీరు thumbnailలో చూసే ఉంటారు. యాక్చువల్లీ చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు మేము ఎంత బాగా తీసిన వీడియో కూడా మాకైతే వ్యూస్ అనేది చాలా తక్కువనే వస్తున్నాయి, ఎందుకని అయితే నాకైతే కామెంట్స్ అయితే చేస్తున్నారు. దీని గురించి అయితే ఒక వీడియో చేయమని అడిగారు కాబట్టి చేస్తున్నాను. యాక్చువల్ ఏంటంటే ఈ వ్యూస్ తక్కువ రావడానికి కారణం ఏంటి, అసలు వీడియో బాగా చేసినా కూడా ఎందుకు తక్కువ వస్తున్నాయి వ్యూస్ అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. హాయ్, దిస్ ఈస్ ప్రశాంత్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కనెక్టింగ్ ప్రశాంత్. యాక్చువల్లీ వీడియో మనకు వ్యూస్ అనేది తక్కువ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు thumbnails. మనం thumbnail అనేది ఎంత పర్ఫెక్ట్, ఎంత డిజైన్ ఎంత పర్ఫెక్ట్ చేస్తే అంత వ్యూస్ అయితే మనకు ఎక్కువ వస్తాయి. బికాజ్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో మనకు యూట్యూబ్ బయట వీడియోస్ చూసే వాళ్ళకి కనిపించేది ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్లో thumbnailsే. అంటే మనం thumbnail అనేది ఎంత బాగా చేస్తే మనకు క్లిక్ త్రూ రేట్ అనేది అంత ఎక్కువ వస్తుంది. మన thumbnail అనేది వ్యూవర్స్కి అనేది నచ్చాలి, అంటే అంత బాగా చేయాలి. అప్పుడే వాళ్ళకైతే thumbnail చూడగానే వాళ్ళైతే క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేయడం ద్వారా ఏంటంటే మనకు క్లిక్ త్రూ రేట్ అనేది పెరుగుతుంది. అంటే క్లిక్ త్రూ రేట్ ఎక్కువ ఉంటుందంటే మన వీడియో అనేది యూట్యూబ్ ఆటోమేటిక్గా రికమెండేషన్స్ సజెషన్స్ అయితే చేస్తుంది. అంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోకి వ్యూస్ రావాలంటే మనం thumbnail అనేది పర్ఫెక్ట్గా చేయాలి. యాక్చువల్లీ నేను వీడియో బాగా చేస్తున్నాను, అంటే మంచి కంటెంట్ చెప్తున్నాను, అంటే వీడియో క్లారిటీ కూడా బాగా ఉంది, కానీ బట్ వ్యూస్ అయితే నాకు రావట్లేదు ఎందుకనే మనకు చాలామంది అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మెయిన్ రీజన్ అయితే ఇది. అంటే వాళ్ళు వీడియో మీద పెట్టే టైము, వీడియో ఎడిటింగ్ మీద పెట్టే టైము thumbnail మీద అయితే ఇవ్వరు. thumbnail అనేది ఎంత బాగా ఉంటే మనకు అంత వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఎందుకంటే వ్యూవర్స్ అనే వాళ్ళు మన thumbnail చూసే మన వీడియోస్ అయితే చూడడానికి వస్తారు. అంటే వాళ్ళకు నచ్చాలి, మన thumbnail బాగుంటేనే కదా క్లిక్ చేస్తారు. అలా మన thumbnail మెయిన్ రీజన్ ఏంటంటే వ్యూస్ తక్కువ రావడానికి కారణం ఏంటంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ thumbnail అయితే ఫస్ట్ రీజన్. నెక్స్ట్ ఏంటంటే ఒకవేళ thumbnail బాగా చేసినా కూడా వాళ్ళు ఏంటంటే ప్రాపర్గా ట్యాగ్స్ అనేది ఇవ్వకుంటే కూడా మనకు యూట్యూబ్ అనేది రికమెండేషన్ చేయదు అన్నట్టు. అంటే ట్యాగ్స్ అంటే ఏంటంటే యూట్యూబ్లో మనకు అంటే ఒక వీడియో చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో అంటే మనకు వ్యూస్ అనేది ఎందుకు తక్కువ వస్తుందని చేస్తున్నాం కదా, దీనికి సంబంధించిన ట్యాగ్స్ అనేది ఉంటాయి కొన్ని. ఆ ట్యాగ్స్ అనేవి ప్రాపర్గా ఇవ్వాలి. అలా ఇస్తేనే అంటే వ్యూవర్స్ అనే వాళ్ళు సెర్చ్ చేస్తుంటారు కదా, వాళ్ళు ఎలా ఆలోచించి యూట్యూబ్లో సెర్చ్ చేస్తారో అలాంటి ట్యాగ్స్ అనేది మనం ఇవ్వాలి. అప్పుడే మన వీడియో అనేది యూట్యూబ్ సెర్చ్లోకి వస్తుంది, వ్యూస్ కూడా మనకు ఎక్కువ వస్తుంటాయి. వ్యూస్ ఎక్కువ వస్తే మనకు ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా ఎక్కువ వస్తుంది. అండ్ మానిటేషన్ కాని వాళ్ళకి కూడా మానిటేషన్ త్వరగా అవుతుంది, ఎందుకంటే వాచ్ టైం అనేది వస్తుంది. అనేది వీడియో లెంత్ అనేది మనం ఒక బిగినర్స్ అయితే ఒక 3 minutes to 4 minutes చేయడం బెటర్. ఎందుకంటే లెంత్ వీడియో చేస్తే చాలామంది అయితే చూడరు. 3 to 4 minutes ఎనఫ్. అప్పటి వరకే బెటర్ వ్యూస్ అయితే వస్తాయి. అండ్ మెయిన్ రీజన్ వ్యూస్ తక్కువ రావడానికి కారణం ఏంటంటే ఈ thumbnails. అంటే thumbnail మీద మీరు కొంచెం టైం కేటాయించి thumbnail అనేది కొంచెం నీట్గా చేయండి. అలాగే నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు thumbnail అనేది ఏ విధంగా చేయాలి, అసలు thumbnail 5 నిమిషాల్లో ఏ విధంగా రెడీ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియో అయితే నేను క్లియర్గా మంచిగా మొబైల్లో అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.